నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో కేంద్ర ప్రభుత్వం 375 కోట్లను పర్యాటక అభివృద్ధికి కేటాయించిందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజమహేంద్రవరం క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 94.44 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న అఖండ గోదావరి ప్రాజెక్టుకు ఈ నెల 26వ తేదీన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధరేశ్వరిలు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో గోదావరి పరివాహక ప్రాంతాలకు సరికొత్త హంగులు చేకూరుతాయని అన్నారు. అలాగే నిడదవోలు సమీపంలోని కోటసత్తమ్మ ఆలయానికి కొత్త శోభ చేకూరుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల ఏటా సుమారు 20 లక్షల మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. హేవలాక్ బ్రిడ్జ్ని కానీ, హేవలాక్ బ్రిడ్జికి కింద ఆనుకున్నటువంటి బ్రిడ్జి లంక కానీ, ఈ ప్రాంతాలు ఈ చుట్టుపక్కల అందరికీ కూడా కనువిందు కలిగించేటువంటి ప్రాంతాలుగా ఉన్నాయి కనుక దీన్ని పర్యాటక కేంద్రంగా తయారు చేయాలనేటువంటి ఆలోచన, అదేవిధంగా ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నటువంటి కడియ నర్సరీలను కూడా సుందరతరం చేసి వాటన్నింటినీ కూడా ప్రజలందరికీ కూడా ఉపయోగపడేలా చేయాలనేటువంటి ఆలోచన మనం చాలా కాలంగా వింటూ ఉన్నాం. ప్రమాణమి 94.44 లక్షల వ్యయంతో, అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం. శంకుస్థాపనతో ఇదో అటు కడియంలో, ఇటు రాజమండ్రిలో, కొవ్వూరులో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలతో పాటు నిడదవోలులో అందరికీ కూడా కొలువై ఉన్నటువంటి కోటసత్తమ్మ తల్లి టెంపుల్ దగ్గర లక్షలాదిగా భక్తులు వస్తారు కనుక అక్కడ వారి ఎమ్యూనిటీస్ పెంచాలనేటువంటి ఆలోచనతో ఆ పాయింట్ను కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేయించుకుని ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొత్తంగా ఒక పక్కన మనకి రాజమండ్రిలో హేవలాక్ బ్రిడ్జి, అదేవిధంగా పుష్కర్ ఘాట్ సుందరీకరణ, దాంతోపాటు కడియ నర్సరీల్లో దాన్ని ఒక సెంటర్గా తయారు చేయటం, దాంతోపాటు బ్రిడ్జి లంకలో టెంట్ హౌసెస్ కానీ, బోటింగ్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవటం, వీటితో పాటు నిడదవోలు కోటసత్తమ్మ తల్లి టెంపుల్ దగ్గర ప్రయాణికులకి లేకపోతే భక్తులకి సౌకర్యాలు కల్పించే కార్యక్రమం, దాంతోపాటు అక్కడ కూడా గోదావరి కాలువ ప్రవహిస్తుంది కనుక అక్కడ గోదావరి హారతి ఘాట్ను ఏర్పాటు చేసుకోవటం, దాంతోపాటు బోటింగు, అదేవిధంగా కెఫ్టేరియాలని పెట్టుకుని పర్యాటకులను ఆకర్షించాలనేటువంటి బృహత్తరమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మనం రూపుదిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం కోకో రైతుల నుంచి ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో సోమవారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి కోకో రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం కేజీ ఒక్కింటికి 500 రూపాయలు ప్రకటించిందని చెప్పారు. జిల్లాలో అంతర్పటంగా కోకో సాగు విస్తీర్ణం గుర్తించడం కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి వాటి వివరాలు తెలుసుకున్నామని అన్నారు. నల్లజర్ల మండలంలో సుమారు 457 ఎకరాల్లో కోకో సాగు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా హార్టికల్చర్ అధికారి బి సుజాత కుమారి, ఏపీ ఎంఐపి పీడీ ఏ దుర్గేష్లు ఉన్నారు. తీసుకున్నాక 2 days బ్యాక్ వచ్చి వాళ్ళ దగ్గర ఉండి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి అర్జీ ప్రధానమైనదేనని, వాటిని ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి పరిష్కరించాలని జిల్లా అధికారులకు జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు సూచించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి మాట్లాడారు. అర్జీలు ఏ దశలోనూ పెండింగ్లో ఉండకుండా చర్యలు తీసుకోవాలని, శనివారం నాటికల్లా పరిష్కారం చూపాలన్నారు. అలాగే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఖాళీ స్థలాల వల్ల చుట్టుపక్కల ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. Gracias.
అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను ప్రపంచ దేశాల వద్ద ఎండగట్టేందుకు 5 దేశాలలో పర్యటించి వచ్చిన అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథుర్ను కోనసీమ జేఏసీ కార్యవర్గం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కన్వీనర్ బండారు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో సభ్యులంతా కలిసి అమలాపురంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఆపరేషన్ సింధూర్ ఆవశ్యకతను ప్రపంచ దేశాలకు తెలియజేయడం ద్వారా భారత దౌత్య విజయాన్ని సాధించడానికి చేసిన కృషిని అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ హరీష్ మాట్లాడుతూ దేశాల పర్యటన తనకు చక్కని అనుభవాన్ని ఇచ్చిందని చెప్పారు. పర్యటన విషయాలను కూలంకషంగా వివరించారు. ఈ సమావేశంలో జేఏసీ సభ్యులు ఇల్లా భక్తవత్సలం, కరాటం ప్రవీణ్, డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి, భగవంతుల మూర్తి, ఎం రాము, టి సుందర్రామయ్యలు పాల్గొన్నారు. పాకిస్తాన్ ఇంకో వేరే విధంగా దాన్ని ఇతర దేశాలకి తీసుకెళ్ళారు. వాళ్ళు ఏ విధంగా దాన్ని మాట్లాడారంటే లేదు మా సివిలియన్ పాపులేషన్ మీద దాడి చేశారు, మిలిటరీ బేస్ క్యాంప్స్ మీద కూడా దాడి చేశారని చెప్పి. కానీ దాని తర్వాత వాళ్ళు మన మీద యుద్ధం ప్రకటించడం జరిగింది. కానీ ఎప్పుడైనా సరే వాళ్ళు ఎన్ని డ్రోన్స్ మన వైపు పంపించినా మనం ముందు డిఫెన్సివ్గానే మనము పాత్ర పోషించాం. కానీ ఎక్కడా కూడా మనం అటాక్ మోడ్లో మనం నేరుగా నేను మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని ఆయన ఒకే మాట్లాడారు, సార్ నాకు ఒక అవకాశం మీరు ఇచ్చారు, ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకుంటా, రేపు నువ్వు బాగా చేస్తావు, జాగ్రత్తగా చూసుకో. ఇంకా ఇప్పుడు యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా అంతర్వేది సాగర తీరంలో నిర్వహించిన వృక్షాసన మానవహారం ప్రపంచ రికార్డు సాధించింది. జూన్ నెల 3వ తేదీన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ టి నిశాంతిల నేతృత్వంలో తీర ప్రాంతంలో వేలాది మందితో భారీ యోగాసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డులలో స్థానం దక్కించుకుందని కలెక్టర్ మీడియాకు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రేరణతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించేందుకు ముందడుగు వేసిందని చెప్పారు. ఒకే భూమి ఒకే ఆరోగ్యం అనే నినాదంతో ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు వివిధ యోగా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా యోగా పట్ల ప్రజల్లో ఆసక్తి పెరిగిందని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా నిర్వహించిన ఈ కార్యక్రమం అందరి ప్రశంసలను అందుకుందని వివరించారు. ఈ విజయం కోనసీమ జిల్లాకు గర్వకారణంగా నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘనత అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి విచ్చేసే అర్జీదారుల సమస్యల పట్ల అధికారులు సానుకూలంగా స్పందించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారి పి రాజకుమారి సూచించారు. అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో అర్జీదారుల నుండి వివిధ సమస్యలపై 242 అర్జీలు స్వీకరించి అనంతరం మాట్లాడారు. అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారం చూపాలని సూచించారు. BC Corporation Chavna ఏలూరు జిల్లా వార్తలు. నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని వైఎస్ఆర్సీపీ యోజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైర్రెడ్డి సిద్ధార్థరెడ్డి డిమాండ్ చేశారు. యువత పోరు పేరుతో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించి ఆయన మాట్లాడారు. అనంతరం జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా, జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, ఉప్పాల వాసుబాబు, ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్, చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు,
ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి పార్థసారథులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీకి భీమవరంలో ఘన నివాళులర్పించిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు. ఆయన అందించిన సేవలకు ప్రశంసలు. మానవత్వాన్ని పెంపొందిస్తున్న మానవత్వ స్వచ్ఛంద సేవా సంస్థ పాలకొల్లులో పేర్కొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. చిన్నపిల్లలు అతిసారం బారిన పడకుండా కాపాడుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులను భీమవరంలో ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. తణుకులో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ బ్రహ్మానందం జ్ఞాపకార్థం ఆయన కుమారుడు కుమార్తెలు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నెలకొల్పిన రక్షిత మంచినీటి ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. మాజీ ఎమ్మెల్సీ రామ్మూర్తి కృషితో గుర్తింపు పొందిన స్వర్ణకార వృత్తి తణుకులో నివాళులర్పించి వివరించిన సంఘం నాయకులు. తాడేపల్లిగూడెంలో ఆరంభమైన 3 రోజుల మహిళా సర్పంచుల శిక్షణా తరగతులు. హాజరైన 6 మండలాల ప్రతినిధులు. ఏపీలో పర్యాటక అభివృద్ధికి 375 కోట్ల రూపాయలను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం. రాజమండ్రి క్యాంప్ కార్యాలయంలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి కందుల. కోకో రైతుల పంటను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం. చోడవరం గ్రామంలో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ప్రపంచ దేశాలలో పర్యటించి పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను తెలియజెప్పిన అమలాపురం ఎంపీ హరీష్ మాధురిని అభినందించిన కోనసీమ జేఏసీ నాయకులు. అంతర్వేది సాగర తీరంలో నిర్వహించిన వృక్షాసన మానవహారం సాధించిన ప్రపంచ రికార్డు ప్రకటించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఏలూరు కలెక్టరేట్ ముందు నిరుద్యోగ భృతి ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ధర్నా చేసిన వైఎస్ఆర్ యోజన కార్యకర్తలు. పాల్గొని ప్రసంగించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.